హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ చేతి వంటలు. సాయంత్రం అవ్వగానే ఏదైనా వేడి వేడిగా, క్రిస్పీగా తింటే బావుండు అనిపిస్తుందా? అయితే ఈరోజు మన కిచెన్‌లో కేవలం బియ్యం, బంగాళదుంపలతోనే అప్పటికప్పుడు చేసుకునే క్రిస్పీ ఆలు పునుగులు, అలాగే దాంతో పాటుగా హోటల్ స్టైల్‌లో పల్లీ చట్నీని చూపించబోతున్నాను. ఈ పునుగులకి అస్సలు వంట సోడా కానీ, పెరుగు కానీ లేకుండా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా వచ్చే ఈ సీక్రెట్ రెసిపీని అస్సలు మిస్ అవ్వకుండా చివరి వరకు చూసేయండి. దీనికోసం ముందుగా ఒక గిన్నెని తీసుకొని అందులో ఒక కప్పు దాకా బియ్యాన్ని వేసుకోవాలి. ఈ బియ్యం రేషన్ బియ్యం అయినా పర్వాలేదు, నార్మల్ రైస్ అయినా పర్వాలేదు. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి 2, 3 సార్లు శుభ్రంగా కడిగి, మళ్ళీ తిరిగి నీళ్లు పోసి గంటన్నర నుంచి 2 గంటల పాటైతే కంపల్సరీగా నానబెట్టుకోవాలి. ఒకవేళ మీకు అంత టైం కూడా లేదు అంటే గనక, మనం తీసుకున్న బియ్యంలో వేడి వేడి నీళ్లు పోసి అరగంట పాటైతే నానబెట్టుకోవాలి. ఇవి నానేలోపు మిగతా ప్రాసెస్‌ని చేసుకోవచ్చు. అంటే పొటాటోస్‌ని ఉడకబెట్టుకోవడము, అలాగే దీనికి కావాల్సిన చట్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బియ్యం నానేలోపు ఇందులోకి సూపర్ టేస్టీగా ఉండే పల్లీ చట్నీని ప్రిపేర్ చేసుకుందాం రండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి, అందులో అరకప్పు దాకా పల్లీలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇందులో అస్సలు నూనె వేయకూడదు. వీటిని చిన్న మంట మీద మాత్రమే వేయించుకోవాలి. అప్పుడే లోపల గింజ వరకు చక్కగా వేగుతుంది. వీటిని కలుపుతూ మాడిపోకుండా ఇలా దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచండి. నెక్స్ట్ ఇదే ప్యాన్లో 2 టీ స్పూన్లు నూనె వేసి వేడి చేయండి. నూనె వేడైన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి. ఇలా కట్ చేసి వేయటం వల్ల వేయించేటప్పుడు పేలకుండా ఉంటాయన్నమాట. ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్‌గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు, అలాగే 2 స్పూన్ల దాకా కొత్తిమీర, చిన్న రబ్బ చింతపండు, 5, 6 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఒక నిమిషం పాటు చిన్న మంట మీద మాత్రమే వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్‌గా చల్లారనివ్వాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న పల్లీలు, అలాగే 2 స్పూన్ల దాకా పుట్నాల పప్పు, అలాగే వేయించుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి ఇందులో రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసి నీళ్ళేమి లేకుండా కొంచెం కచ్చా పచ్చాగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మీకు అవసరమైనన్ని నీళ్ళని పోసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని వేరొక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు అదే మిక్సీ జార్లో కాసిన నీళ్ళని పోసుకొని ఒకసారి తొలిపేసి ఈ చట్నీలో వేసుకోవాలి. మీకు గట్టిగా కావాలనుకుంటే ఇలా ఉంచుకోవచ్చు. లేదు కొంచెం పలుచగా కావాలనుకుంటే కాస్త నీళ్ళని పోసి కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి తాలింపు కోసం చిన్న ప్యాన్లో ఒక స్పూన్ నూనె వేసి వేడి చేశాక ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొంచెం ఇంగువ వేసి వేయించి ఈ చట్నీలో వేసి కలుపుకుంటే సూపర్ టేస్టీగా ఉండే పల్లీ చట్నీ రెడీ అయిపోతుంది. ఈ చట్నీ ఏ టిఫిన్స్‌లోకైనా బావుంటుంది. చూడండి 2 గంటల తర్వాత చూపిస్తున్నాను. బియ్యం చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని నీళ్ళన్నీ తీసేసి బియ్యాన్ని మాత్రమే మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. మనం ముందుగానే మీడియం సైజ్‌వైతే 3, ఇలా చిన్నవైతే 4 బంగాళదుంపల్ని కుక్కర్‌లో వేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి పొట్టు తీసేసుకోవాలి. ఇలా పొట్టు తీసుకున్న బంగాళదుంపల్ని ముక్కలుగా అయినా కట్ చేసుకొని వేసుకోవచ్చు. లేదంటే ఇలా చేత్తో నలిపి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కేవలం 2 స్పూన్లు మాత్రమే వాటర్‌ని పోసి పిండిని గట్టిగా మరియు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళు ఎక్కువైతే పిండి లూజ్ అయ్యి పునుగులు తోకల్లాగా అలాగే బాగా ఆయిల్‌ని పీల్చేస్తాయని గుర్తుపెట్టుకోండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా గట్టిగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి తరుగు, 1 ఇంచు అల్లం ముక్కని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు తరుగు, పావు కప్పంత కొత్తిమీర తరుగు, 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. వీటితో పాటుగా సన్నగా తరిగిన అరకప్పు దాకా ఉల్లి తరుగును కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో వంట సోడా కానీ, పెరుగు కానీ ఏమీ అవసరం లేదు. చూడండి పునుగుల పిండి అనేది ఈ విధంగా ఉండాలి. అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని దీని మీద మూత పెట్టేసి ఒక పావు గంట పాటు రెస్ట్ ఇవ్వండి. ఈలోపు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి బాగా హీట్ చేసుకోవాలి. చూడండి పావు గంటకి పిండి కూడా సెట్ అయిపోయింది. పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా కాగుతున్న నూనెలో వేయండి. మరీ ఎక్కువ వేయద్దు. ఆయిల్‌కి సరిపడా మాత్రమే వేసుకోవాలి. అప్పుడే అన్నీ చక్కగా ఈక్వల్‌గా వేగుతాయి. పునుగులు వేసిన వెంటనే తిప్పకుండా 1, 2 నిమిషాలు ఆగిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి గరిటెతో రౌండ్‌గా తిప్పుతూ అన్ని వైపులా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చాక నూనెలో నుంచి ఒక జల్లెల్లోకి తీసుకొని నూనెంతా వడకట్టిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి.
ఇదే విధంగా మిగతా పిండిని కూడా పునుగుల్లాగా చేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసుకోండి. అంతే అండి, ఆలు పునుగులు రెడీ అయిపోతాయి. ఇలా వేడివేడి పునుగుల్లోకి ఈ పల్లీ చట్నీ నంచుకొని మధ్యలో ఉల్లిపాయ ముక్క నంచుకొని తింటుంటే అసలు ఎన్ని తింటున్నామో కూడా లెక్క తెలియదు. అంత అద్భుతంగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యమ్మీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.